సో ఆమె వయసు 13 years 5 months. ఈమె ఫాదర్ మదర్ తర్వాత చిన్న యంగర్ బ్రదర్తో ఆల్ దిస్ ఫ్యామిలీ ఫాదర్ మదర్ సిస్టర్ డాటర్ అండ్ సన్ దిస్ 4 people వీళ్ళు అక్కడ సాయి ప్రణయ్ రెసిడెన్సీ అని ఉంది. దాంట్లో ఆయన ఫాదర్ వాచ్మెన్గా పని చేసుకుంటూ ఆ వాచ్మెన్కి ఉన్న 1 room కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. అక్కడ ఉంటూ వీళ్ళు లాస్ట్ 5 years నుంచి అక్కడ జీవితం గడుస్తున్నారు. ఆ రోజు 5th రాత్రి అంటే 5th సాయంత్రం రాత్రి ఇప్పుడు 6th మార్నింగ్ midnight అయిపోయింది. 6th మార్నింగ్ సో midnight 5 night all of them are started sleeping. 6th 1:30 AM కి ఫాదర్ లేస్తారు. ఫాదర్ లేసేసరికి చూస్తే లేదు, ఎవరు ఆమె లేదు, పాప లేదు. సో పక్కన ఉన్న అపార్ట్మెంట్ వాచ్మ్యాన్ కూడా బంధువులు వాళ్ళతో తర్వాత ఇంకా కొంతమంది బంధువులు అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ పోయి పాప గురించి వెతుకుతారు. పాప గురించి వెతకడానికి వీళ్ళు హైవేకి వెళ్తారు, తర్వాత పైన టెరెస్కి వెళ్తారు, అన్ని చోట వెతుకుతున్నారు. మదర్ ఆఫ్ ద గర్ల్ వీళ్ళు ఆ సాయి ప్రణయ్ రెసిడెన్సీ గేట్ దగ్గర ఉంటారు. ఫాదర్ టెరెస్ మీద పోయి చూస్తున్నారు. ఈ టైంకి అరౌండ్ 2:30. సో లాస్ట్ 1:30 నుంచి 2:30 వరకు వీళ్ళు ఆ పాప గురించి వెతుకుతున్నారు. 2:30 AM కి షార్ప్ 2:30 AM ఆ టైంకి రఫ్గా ఫాదర్ అప్పుడు ఎక్కడ ఉన్నారు? టెరెస్ మీద ఉన్నారు. మదర్ సాయి రెసిడెన్సీ ఫ్రంట్లో ఉంది, గేట్ దగ్గర ఉంది. పక్కన ఇంకొక బిల్డింగ్ ఉంది, ఆదిత్య రెసిడెన్సీ సాయి ఆదిత్య నివాస్ ఉంది. చాలా నియర్ బై ఉంది, పక్కన ఇమ్మీడియట్గా రోడ్ అటువైపు ఉంది. ఇంకా సో శబ్దం చాలా క్లియర్ కట్ రావడానికి 2:30 in the night క్లియర్ ఉంది. సో అరౌండ్ 2:30 there is a sound, ఎవరైనా పడిపోయినట్టుగా పెద్దగా గట్టిగా శబ్దం వచ్చింది. పోయి చూసేసరికి అది పాప డెడ్ బాడీ, పాప అక్కడ పడి ఉంది. వీళ్ళు ఇమీడియట్గా పల్స్ చెక్ చేస్తారు. తర్వాత కొంచెం ఇది కనపడుతుంది, పల్స్లో ఇది రావు. తర్వాత మళ్ళా అంబులెన్స్కి పిలుస్తారు. అంబులెన్స్ వచ్చినాక పల్స్ లేదని, ఆమె చనిపోయింది, పాప చనిపోయింది అని అంటారు. మళ్ళీ తర్వాత బాడీ షిఫ్ట్ చేయడానికి ఆ అంబులెన్స్కి అడుగుతారు, ఆటోకి అడుగుతారు. అవి అన్నీ తొట్లెక్ చేసి ఉదయం 5 o'clock మనకు పోలీస్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే మన ఇన్స్పెక్టర్ గారికి ఒక మనిషి కాల్ చేసి అమ్మ అక్కడ అలా జరిగింది అని, ఒక పాప చనిపోయింది అని ఫోన్ కాల్ వస్తే ఇమీడియట్గా మన ఏఎస్ఐ గారు అక్కడ వస్తారు. అక్కడ చూసి బాడీ షిఫ్ట్ చేయడానికి మళ్ళీ తర్వాత సెలార్ నుంచి మాస్టర్ బెడ్రూమ్ ఖాళీగా ఉంటుంది. ఆ మాస్టర్ బెడ్రూమ్కి తీసుకుపోవడం, అక్కడ కొన్ని సందర్భాల్లో పోర్నోగ్రఫిక్ ఫిల్మ్ చూపించడం, సెల్ ఫోన్లో పోర్నోగ్రఫిక్ ఫిల్మ్ చూపించి మళ్ళీ ఆ తర్వాత కొంచెం ఫిజికల్ ఇంటిమెన్సీకి కూడా అది దారితీసింది. సో ఇలాగా కొనసాగుతూ మనకు ఇది రిలేషన్షిప్ కొంచెం పెంచుకుంటూ వెళ్ళిపోయింది. మనకు ఈ విషయం జరిగింది 5th night. ఆ 5th nightలో సంబంధించినవి మనకు 4th night కూడా యాక్చువల్గా ఈ నరేష్ ఆమెతో పాపతో మెసేజెస్ ఉన్నాయి, మీరు పైకి రండి, మీరు ఇక్కడ వచ్చేసేయండి రాత్రి. సో మళ్ళా 3 AM కి మీరు రిటర్న్ వెళ్ళొచ్చు కదా అని అటువంటి మెసేజెస్ కూడా 4th night కి కూడా ఉంది. సో ఇలాగా చేస్తూ నడుస్తూ ఉంది. కొంచెం ఫిజికల్ రిలేషన్షిప్కి కూడా దారితీసింది. ఆ తర్వాత 5th night వాట్ హెస్ హ్యాపెండ్ ఇస్ నౌ వి కమ్ టు 5th night. 5th night 10:30 వీళ్ళు లెంకల్పాలెంలో పని చూసుకొని ఇక్కడ వస్తారు. వచ్చి భోజనం చేసుకొని 5 వాళ్ళ రూమ్లో 3 in their room they sleep off. Then this boy again gives message to this girl and calls her. So this and elago next day they have to go back to Vijayanagaram. So this girl goes there. Ima papa akra poi koncham maatladi kontasepu cellar daggara maatladi malla bedroom ante master bedroom ki వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. ఇదే టైంకి అక్కడ కొంచెం మళ్ళా రిలేషన్షిప్ ఇది జరుగుతున్నప్పుడు కొంచెం వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్నప్పుడు బెడ్రూమ్లో ఉన్నప్పుడు అదే టైంకి ఫాదర్ లేసి వెతకడం మొదలు పెట్టుకుంటారు. సో అరౌండ్ 2 o'clock ఏం తెలుస్తుంది, పాపాకి తెలుస్తుంది దట్ దీస్ పీపుల్ ఆర్ సర్చింగ్. సో సర్చ్ చేస్తున్నప్పుడు ఏం చేయాలా అని క్వశ్చన్ వస్తుంది, వాట్ ఇస్ టు బి డన్. సో దెన్ దిస్ పర్సన్ సేస్, ఎవరు మన నరేష్ పాపాకి చెప్తారు, నువ్వు వెళ్ళిపోండి, నీ కింద కూర్చోండి, సెలార్ దగ్గర కూర్చోండి, ఎలాగో మీ కోసం వస్తారు, వెతుకుతూ వస్తారు, మీ గురించి మీకు అడిగితే మీరు చెప్పండి ఆ రోజు అమావాస్య సమ్ దెయ్యం అంటారా, దెయ్యం పట్టింది అట్లా చెప్పొచ్చు అని.
సో పాప యాక్చువల్గా అక్కడ వెళ్తుంది. వెళ్ళినాక హవెవర్ భయం వచ్చి ఆమె టెరెస్కి వెళ్ళిపోతుంది. టెరెస్లో వెళ్ళిపోయి కరెక్ట్గా 2:14 ఆమె ఫోన్ చేస్తుంది నరేష్కి. దాంట్లో 2 minutes మాట్లాడుతుంది టెంటేటివ్గా, 118 seconds. షీ స్పీక్స్ టు నరేష్ దట్ ఇప్పుడు ప్రాబ్లం ఉంది, నేను కింద పోతే నేను చనిపోతాను, ప్రాబ్లం ఉంది అని మాట్లాడుతుంది. ఆ తర్వాత నేను జంప్ చేస్తున్నా అంటే కొంచెం చాలా భయం, బికాస్ కింద అన్ని చోట్ల తిరుగుతున్నారు. ఫాదర్ అటు సైడ్ టెరెస్ మీద ఉన్నారు. ఈ టెరెస్ ఆ టెరెస్ అది 5 floors, దిస్ ఇస్ 6 floors అమ్మా, సేమ్ 5 floors. అటు సైడ్ టెరెస్ లో ఫాదర్ ఉన్నారు, ఇటు సైడ్ టెరెస్ లో డాటర్ ఉంది. సో డాటర్ చెప్తుంది నా ఫాదర్ నాకు చూసారని. యాక్చువల్గా బహుశా చూడలేకపోయి ఉండొచ్చు, బికాస్ రాత్రి అంటే మనకు తెలుసు, మనం అనుకుంటాము మీరు చూస్తున్నారని, ఏంటి చూడలేకపోవచ్చు. అయినప్పటికీ ఆమె మైండ్లో భయం పట్టింది. సో ఆమె కట్ చేస్తుంది, ఎప్పుడు 2:16 కట్ చేస్తుంది. మళ్ళీ 2:18 ఈ బాయ్ ఫోన్ చేసి మళ్ళీ కొంచెం 2 minutes 2 minutes కంటే ఎక్కువ, 2:26 seconds అంటే హౌ మచ్ ఇట్ హ్యాపెన్స్, 3.5 minutes మాట్లాడుతున్నారు. చేయకూడదు, నువ్వు కింద వెళ్ళు అని చెప్తూ ఉన్నప్పుడు చేసేది నేను జంప్ చేస్తున్నాను చెప్పి జంప్ చేస్తున్నాను. ఇది జంప్ చేసినప్పుడు అదర్ సైడ్ ఇస్ ఫాదర్, అదర్ సైడ్ టెరెస్ మీద ఫాదర్ ఉన్నారు, కింద గేట్ దగ్గర మదర్ ఉంది. మిగతా ఆ బిల్డింగ్ ఆదిత్య నివాస్ బిల్డింగ్ వాచ్మెన్ కూడా వాళ్ళ దగ్గర బంధువులు, ఎవరైనా ఫాదర్ ఉన్నారో ఫాదర్ దగ్గర బంధువులు, వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. శబ్దం వస్తే వాళ్ళు పోయి చూస్తే పాప ఉంది. సో ఈ దర్యాప్తులో ఈ ఇన్వెస్టిగేషన్లో మనం వీ హ్యావ్ ఎగ్జామిన్డ్ మెనీ పీపుల్. ఆ రోజు మనకు ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్లీ మనం అందరికి ఆల్ ఫ్రెండ్స్ 6 friendsకి మనం కస్టడీలో తీసుకోవడం జరిగింది, వాళ్ళకి ఎగ్జామిన్ చేయడం జరిగింది. తర్వాత ఈ పాప ఫ్రెండ్స్కి ఎగ్జామిన్ చేయడం జరిగింది. మొత్తం ఆ ప్రెసిడెంట్ ఆఫ్ దట్ సై ప్రణయ్ రెసిడెన్సీ వాళ్ళకి ఎగ్జామిన్ చేయడం జరిగింది. తర్వాత దాని నుంచి మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చినాయి. తర్వాత పోస్ట్ మార్టం, ఆ రోజు ఇన్క్వెస్ట్ తర్వాత పోస్ట్ మార్టం జరిగినాయి. ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా మనకు క్లియర్ కట్ వచ్చింది. తర్వాత టెక్నికల్ డేటా, మన సెల్ ఫోన్లో ఉన్న డేటా కూడా మనం తీసాము, సిడిఆర్ తెప్పించినాము. తర్వాత ఇంకా యాక్చువల్గా పాపాకి సెకండ్ నెంబర్ కూడా ఉండింది. సో పాప ఆ సెకండ్ నెంబర్లో కూడా వాట్ ఈస్ ద డిపి అంటారు, డిపికి ఏమంటారమ్మా, ప్రొఫైల్. సో ప్రొఫైల్ ఎలా ఉంది అని చూస్తే జస్ట్ ఒక బ్రీఫ్లో నేను చెప్తాను వాట్ ఈస్ ద ఇన్వెస్టిగేషన్. సో ఇన్వెస్టిగేషన్లో వన్ థింగ్ దట్ దిస్ గర్ల్ ప్రొఫైల్ కూడా చూస్తే ఇన్ దట్ షీ ఈస్ బేసికలీ ఎన్ ఒక లవ్ ఫిగర్లో లవ్ కే అని ఉంది. సో ఎన్ ఈస్ బేసికలీ మనం అనుకోవడం నరేష్, కే మనం అనుకోవడం. సో హర్ నేమ్ యాక్చువల్ ఎలియాస్ 1 2. టెక్నికల్ డేటా చూస్తే 2 monthsలో రఫ్లీ 117 ఫోన్ కాల్స్ చాలా మాట్లాడుతూ ఉన్నారు, చాలా మెసేజెస్ వాళ్ళ మధ్యలో ఎక్స్చేంజ్ అవుతున్నాయి. తర్వాత 4th midnight కూడా సేమ్ జరిగింది, వారు పిలవడం రాత్రి మళ్ళా 3కి వెళ్ళొచ్చు అని. అండ్ దెన్ మనకు పోస్ట్ మార్టం రిపోర్ట్. సో పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా నేను చాలా స్పష్టంగా మీకు చదివి కూడా వినిపిస్తాను కొన్ని పాయింట్స్. సో మన ఆంధ్ర మెడికల్ కాలేజ్లో పోస్ట్ మార్టం ఐ థింక్ 2 doctors దే హ్యావ్ డన్. ఒక లేడీ గైనకాలజిస్ట్ ఇస్ ఆల్సో దేర్. చాలా థోరోగా ఉంది, నేను అంత థోరో అంటే వెరీ గుడ్ రిపోర్టర్, సర్ప్రైజ్ అయ్యాను అంత థోరో ఎలా చేసింది రైట్. ఎనీవే, సో పోస్ట్ మార్టం రిపోర్ట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇస్ నో ఇంజరీస్ ఇన్ అండ్ అరౌండ్ జెనైటల్ రీజన్, అంటే దేర్ ఇస్ నో ఇంజరీ అబ్సల్యూట్లీ, ప్రైవేట్ పార్ట్స్లో ఇంజరీస్ లేవు. 1 2 వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ డెత్? కాజ్ ఆఫ్ డెత్లో ఒక 10 points రాసింది. కాజ్ ఆఫ్ డెత్ ఇస్ బేసికలీ డ్యూ టు మల్టిపుల్ ఇంజరీస్. సో బేసికలీ యాక్చువల్గా ఏమైంది, పై నుంచి పడేసరికి లెఫ్ట్ లెగ్ మీద పడితే పెల్విక్ బోన్ అండ్ స్పైనల్ కార్డ్లో ఎక్కువ ప్రెషర్ పడితే అది పోయింది. తర్వాత చెస్ట్ రీజన్లో ప్రెషర్ పడితే రిబ్స్ కొలాప్స్ అయింది. రిబ్స్ కొలాప్స్ అయ్యేసరికి దాని నుంచి చాలా మటుకు 1 liter బ్లడ్ ఆ దగ్గర, బికాజ్ హెవీ ఇంపాక్ట్తో 1 liter బ్లడ్ గాట్ కోయాగ్యులేటెడ్, నాట్ కోయాగ్యులేటెడ్, వాట్ డు వి కాల్ ఇట్, ఒక చోటుగా వచ్చేసింది. సో బేసికలీ బోన్ డీప్ లెసరేషన్ ఉంది, లెసరేషన్ ఆఫ్ లంగ్స్, 1 liter బ్లడ్ రైట్ చెస్ట్ క్యావిటీలో ఉంది, రిబ్స్ ఫ్రాక్చర్, నో ఇంజరీస్. కానీ ప్రైవేట్ పార్ట్స్లో ఇంజరీస్ అయితే నో ఇంజరీస్ అవుతాయి.
ఇట్స్ అ వెరీ క్లియర్ రిపోర్ట్, మీకు మీ అందరితో షేర్ చేయడం జరుగుతుంది. దెన్ దట్ ఈస్ వన్. సో బేసిక్గా దట్ ఈస్ ద పోస్ట్మార్టం రిపోర్ట్, టెక్నికల్ డేటా అండ్ విట్నెస్ ఎగ్జామినేషన్ అండ్ సెల్ ఫోన్ అనాలిసిస్. మన సెల్ ఫోన్ సిడిఆర్ అనాలిసిస్ తర్వాత సెల్ ఫోన్లో వచ్చిన డేటాతో చివరిలో మనం వీ హ్యావ్ రిజిస్టర్డ్ 376 అంటే రేప్ కేస్, బికాస్ పాపా ఇస్ లెస్ దాన్ 18. సో లెస్ దాన్ 18లో కాన్సెన్షువల్ సెక్స్ ఉన్న, కాన్సెన్షువల్ అంటే మన మ్యూచువల్ అండర్స్టాండింగ్ తక్కువ సెక్స్ ఉన్న 18 నుంచి తక్కువ ఏజ్లో అది రేప్ కింద ట్రీట్మెంట్ చేస్తారు. సో అండ్ దాంట్లో పాక్సో యాక్ట్ కూడా ఉంది. సో పాక్సో యాక్ట్ కూడా యాడ్ చేసుకొని కేసు నమోదు చేసి నరేష్కి ఆ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఏసీపీ హార్బర్ సో ఏసీపీ హార్బర్ హ్యాస్ టేకెన్ అప్ ద ఇన్వెస్టిగేషన్ దట్ డే ఇట్ సెల్ఫ్. సో సక్రమంగా జరుగుతూ ఉంది. నేను ఒకసారి మొత్తం చదివి, నేను డిసిపి గారు కూడా ఆ రోజు విజిట్ చేశారు. నేను డిసిపి గారు, మన డాక్టర్ రాజ్ కమల్, హీఈస్ డాక్టర్ హిమ్సెల్ఫ్, ఏసీపీ గారు, ఏసీపీ హార్బర్ విస్తాయో అండ్ లక్ష్మి గారు ఇన్స్పెక్టర్ గారు. All of us have studied the entire file completely, gone through the CDR, gone through the PM report, gone through the technical data, gone through the statement of witnesses. And case is actually this. It is unfortunate that a 13-year-old girl, unfortunately, the 28 years above